మీరు మంచిగా నజరేసిరో లేదో పొద్దుగాల మంది బగ్గాకు పడుతున్నారు రోడ్ల మీద, మళ్ళా మాపటిలి బగ్గొస్తున్నారు బయటికి. పగటిలి ఏదన్నా అర్జెంట్ పని ఉన్నదని రమ్మన్నా లేలే ఎంత అర్జెంట్ ఉన్నా అటెన్క చూద్దామంటారు తప్పితే బయటికి అయితే వస్తలేరు. పగటిలి రోడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి, చిన్న కొడుతున్నాయా మరి ఎండలు. జూన్ దగ్గరకు వస్తుంటే ఇంత ఎండలు దూరం కావాలి, కానీ పొట్టు పొట్టు కొట్టబట్టే. ఇక అసలు ముచ్చట ఏందంటే రోణి కార్తెలా రోకళ్ళు వలిగేంత ఎండ కొడుతుందంటే ఏమో అనుకున్నాం గాని బయటకు పడితే తెలుస్తుంది కథ. శనారం రోణి వచ్చిందో లేదో మబ్బుల సాటుకు దాగున్న సూరన్న బయటకు వచ్చి పతాపం చూపిస్తున్నాడు. మరి నెరీ 2-3 రోజుల సందైతే దంచుడు దంచుతాంది. ఈసారి ఎక్కువ ఉన్నాయి, గతం కంటే ఎక్కువ ఉన్నాయి. 11 వరకు బయట తిరుగుతుండ్రు, ఆ తర్వాత ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీలు అవడం లేదు. మొన్నోటల్లు అంతకు ముందు 2 రోజులు ఆనలు పడే వరకు హబ్బా ఇక ఎండలు తిప్పలు తప్పినట్టే అనుకున్నారంతా. ఆనలను మోసుకొచ్చే మబ్బులు జప్పునే ఉరికొచ్చే కోపున్నదని ఆఫీసర్లు కూడా చెప్పిరి. చల్ నా డ్యూటీ అయిపోలే అనుకుంటా నిప్పులు గుమ్మరిస్తున్నాడు. అటవీలో వృక్ష సంపద బాగా తగ్గిపోయింది, దాని వల్లనే ఈ ఎండల తీవ్రత అనేది రాను పెరుగుతున్నది అని చెప్పచ్చు. పచ్చదనం చూస్తే కండ్లు మండే, చెట్లను చూస్తే చేతులు గులగుల పెట్టే. ప్రకృతి మంచిగుంటేనే కదా మనల్ని మంచిగుంచేది. ఆడాడా షిన్కులు పడ్డా గాని గర్మిగాలు వచ్చుకుంటా ఎండలు ఇంకింత దంచే కోపున్నదట. మనకు ఒక 4 రోజులు రాష్ట్రం మొత్తం పొడి వాతావరణం ఏర్పడుతూనే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదే అవకాశం ఉంది. ఈ రోన్ వెళ్ళేదాకా జర బుడ్డ పోరులు ముసలోళ్ళు పైలముండూరి మరి.